దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు నిశితముగా పరిశీలన చేస్తున్నాడు. అనేక మంది ఈ లౌకిక సంబంధమైన జీవన విధానములో దేవుడు ఒకరుండాలిలే అన్నట్లుగా దేవునిని ఆరాధించేటువంటి వారున్నారు. కొందరు తెలియకనే ఎవరెవరునో ఆరాధిస్తున్నారు. కానీ అందరిలోనూ దేవుని యొక్క మహిమను కలుగున్న కొందరిని మాత్రమే దేవుని సన్నిధిని ఆశీర్వాదకరముగా ఉంచుట కొరకు దేవుడు ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే నామమాత్రపు భక్తి, ఆచారపూర్వకమైనటువంటి విధానము దేవుని సన్నిధిని కొందరు కొనసాగించుట చేత వారు దైవికమైన ప్రతి ఆశీర్వాదమును పొందలేరు. పరిశుద్ధ లేఖనములలో ఆత్మీయమైన మాటను ఒకటి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినయుందురు, ఇట్టి వారికి విముఖుడవయుండుము అని వాక్యమును తెలియజేయుచున్నాడు. కనుక విపరీతమైన భక్తిపరులుగా తమను తాము ప్రదర్శించుకుంటున్న వ్యక్తులు చాలా మంది మన కళ్ళ ఎదుట కనబడుతున్నారు. అయితే దేవుడు వారిని ఎరుగును, ఆయన యందు పరిపూర్ణమైన భయభక్తులు కలిగిన విశ్వాసులను కూడా ఎరుగును. కనుక ఆపద్దినమందు విశ్వాసము కలిగినటువంటి భక్తులు దేవునికి మొరపెట్టినప్పుడు లేదా ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు వారికి తప్పక సహాయం చేస్తాడు, వారిని ఆదుకుంటాడు. నహూము అను ప్రవక్త ఈ విశ్వాసము కలిగినటువంటి భక్తుల కొరకు ఆత్మీయమైనటువంటి ఆలోచనలు తెలియపరుచినట్లుగా ఆయన ఇష్టపడుతున్నాడు. తనక జీవన పరిచర్యలలో ఆత్మీయమైనటువంటి విశ్వాసములు కొనసాగుతుండగా ఆ ప్రాంతములో అనగా నీనివే ప్రాంతములో ఉన్నటువంటి అనేక మంది దైవికమైన భయమును భక్తి లేకుండా వారే ప్రబలి అభివృద్ధి పరచబడుతున్నప్పుడు దేవుని యందు భయభక్తులు లేకుండా లోకులలో ఉన్న సామాన్యులైన వారిని హత్య చేయించు, బాధిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారే చక్కగా అభివృద్ధి పరచబడుతూ చూచి నహూముకు చాలా బాధ కలిగినది. అలాంటి ఆ సందర్భంలో ఈ మాటలను దేవుని సన్నిధిని చాలా రకాలైన ప్రశ్నలుగా సంధించి చివరికి ఆత్మీయమైనటువంటి విశ్వాసముతో దేవుని కృపను కొరకు కనిపెడుతున్నాడు. ఆయన తన యొక్క ఆత్మతో చెబుతున్న మాట తనలో తాను అనుకుంటున్నటువంటి మనోనిబ్బరంతో కూడిన విశ్వాసపు మాటలే ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనకు తెలియచేస్తున్నాడు. ఎందరు ఏం చేసినా, లోక పరిస్థితులు ఏమైపోయినా యెహోవా మాత్రం ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎప్పుడు మరిచిపోడు, విడిచిపోడు, వారిని ఎరుగును, వారిని ఆదుకుంటాడని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును బట్టి మనము కూడా ఆత్మీయమైన జీవన విధానములో ధైర్యము కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. మన చుట్టూ ఉన్న వారు చాలా వరకు అభివృద్ధి పరచబడుతున్నారు. కానీ దేవుడు నిజముగా ఆయనకు మొరపెట్టు వారిని, పరిపూర్ణమైన విశ్వాసమున్న నిజమైన భక్తులను దేవుడు ఎప్పుడూ విడనాడుకోడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనములో, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, నిన్నెడబాయడు అని వాక్యమును మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీ వాక్యమును బట్టి కూడా మనకు దేవుడు నిజముగానే ఉత్తమమైన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. 46వ కీర్తన మొదటి చరణములో కోరహు కుమారులు పాడుతున్న కీర్తనలో పల్లవి ఇది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని. కాబట్టి సహోదరి సహోదరుడా, విశ్వాసములో నీ భక్తిని ఎల్లప్పుడూ కొనసాగింపు చేయము. వారిని వీరిని చూచి వారి పరిస్థితే బాగుందని విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుని యొక్క మాటలు ఎలాగ అనేకములుగా తెలియపరుస్తున్నాడు. 37వ కీర్తన మొదటి 3 చరణాలలో, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలె వాడిపోవుదురు. యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అని హితవు తెలియచేస్తున్నాడు. కాబట్టి
ధైర్యముగా ఉండండి. దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా మన కష్టకాలములో, శ్రమ దినములలో దేవునికి మొరపెట్టినప్పుడు తగిన సహాయమును, సహకారమును ఆయన అందిస్తాడు. కనుక ఆయన తప్ప వేరొక సహాయము నాకు లేదు అని 121వ కీర్తనలో దావీదు గారు అంటాడు. కాబట్టి మన జీవితములో కూడా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి చేయు ప్రతి ప్రార్థన తండ్రి అయిన దేవుడు ఆలకించి మనకు నిశ్చయముగా సహాయం చేస్తాడు. ఆయనని నమ్ముకొనుము, ఆశీర్వదిస్తాడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. దివ్యమైన నీ మాటల చేత మీరు మమ్మను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తున్నారు. తండ్రి, నీ వాక్యం చేత మేము మనోధైర్యమును కలిగి విశ్వాసములో ముందుకు సాగగలుగుచున్నాం. తండ్రి, నహూము గారి ద్వారా తెలియపరిచిన ఆత్మీయమైన సమాచారము నేటి క్రైస్తవ నిజభక్తులకు గొప్ప ఆదరణనీయమైనది. కనుక నీ సన్నిధిని అట్టి వాక్యపు ఆధారము చేత నిన్నే నమ్ముకున్న నీ భక్తులను నీవు నిశ్చయముగా జ్ఞాపకం చేసుకునండి, మేలు చేయండి. వారి శ్రమలలో, వ్యాధులలో, రుగ్మతులలో, సమాధానము లేని పరిస్థితులలో వారికి సహాయము తోడుగా ఉండి నాయన నీవు అనుగ్రహించు ఆశీర్వాదమును వారు పొందినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నాయన, ఆర్థిక ఇబ్బందులలో చాలా మంది ఉన్నారు, నలిగిపోతున్నారు. తగిన జీవనోపాధి లేక నిరుద్యోగులుగా చాలా మంది ఉన్నారు. కుటుంబాలలో అనేక రకాలైన అభిప్రాయ భేదాలు ఇట్లాంటి వాటిని బట్టే కలుగుచున్నాయి. కనుక ప్రతి పరిస్థితికి చాలిని దేవుడు కనుక నీకు మొరపెట్టుచుండగా వారికి సహాయం చేయండి. తల ఎత్తుకునేవాడుగా చేయువాడు నీవే కనుక నీవే నీ కృపను అనుగ్రహించండి. బిడ్డల చదువులలో, రాకపోకలలో తోడుగా ఉండండి. కుటుంబాలలో ప్రతి విధమైనటువంటి అనవసరమైన విభేదాలను తొలగించి సమైక్యతను, అన్యోన్యతను కలిగింపు చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇంకను నాతోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపరులను, మిషనరీలను, వారి పరిచర్యలను దీవించండి ప్రభు. నేటి పరిచర్యలలో ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు మీ కృపాక్షేమమును కలుగు చేయండి. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను నిశ్చయముగా దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.